సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్ చదివే విద్యార్థులు అత్యధిక సంఖ్యలో జేఈఈ మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు నీట్ పరీక్షలలో ర్యాంకులు సాధించేలా ఆయా విద్యాసంస్థల అధ్యాపకులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని జూనియర్ కళాశాలలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్లు, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, ఐఈఆర్సీ పనులు, కేజీబీవీల మరమ్మతులు, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, గిరిజన సంక్షేమ సంస్థల పనులు, డిఐఈఓ పరిధిలోని జూనియర్ కాలేజీల మరమ్మతులు, ఏఏపీసీ పెండింగ్ పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, అలాగే యూడీఐఎస్ఈ డేటా అప్డేట్, శిథిలావస్థలో ఉన్న భవనాల నివేదికలపై సుదీర్ఘంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా సంక్షేమ రంగాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కనీసం 70 నుండి 80% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, నిరుపేద విద్యార్థులని వారికి ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయన్నదానిపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులుని జేఈఈలో మెరుగైన ర్యాంకులు సాధించి ఉన్నత విద్యాసంస్థలలో సీట్లు పొందేలా చూడాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడానికి సిఎస్ఆర్ నిధులు ఎంతైనా ఖర్చు చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రొజెక్టర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులు సులభంగా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సిఎస్ఆర్ నిధులతో ప్రొజెక్టర్లు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు తప్పనిసరిగా పెంచాలని, ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్దిష్ట ఉత్తీర్ణత శాతం సాధించేందుకు అన్ని కళాశాలల సిబ్బంది కృషి చేయాలని అన్నారు. అధ్యాపకులు విద్యార్థుల హాజరు పర్యవేక్షణ కోసం ప్రతి కళాశాలల్లో, విద్యాసంస్థలలో ఫేస్ రికగ్నైజేషన్ హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పోటీ పరీక్షలపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరం ఉన్న చోట కొత్త కిచెన్ షెడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలని, నిర్మాణం పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని చెప్పారు. వాడుకలో లేని టాయిలెట్లకు మరమ్మతులు చేసి విద్యార్థులు వినియోగించేందుకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పూర్తి శిథిలావస్థకు చేరిన గదులను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. విద్యా సంస్థల్లో తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మేజర్ మైనర్ మరమ్మత్తులు, విద్యుత్ సౌకర్యం, పెయింటింగ్స్, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని పాఠశాలలను, విద్యాసంస్థలను తనిఖీ చేసి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల మౌలిక వసతులు, అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించామని, మిగిలిన పాఠశాల్లో కూడా త్వరగా ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోవిందరావు, ఈ పంచాయతీ రాజ్ జగదీష్, డిపిఓ సాయిబాబా, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ లలిత కుమారి, టిఎస్ఈడబ్ల్యూఐడిసిఈ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారి రఘువీర్, అడిషనల్ డిఆర్డిఓలు బాలరాజు, సూర్యారావు, ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఎంఈఓలు, ఎంపీడీఓలు, ఆర్సీఓలు, సంబంధిత శాఖల అధికారులు,
ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.